వాక్యంతో నింపబడి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమా 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనం కలిపి ఒక్క మాటలా చదువుదాం. 27వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన అనగానే చాలాసార్లు మన కోసమే ప్రార్థించుకోవడం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రార్థన అనగానే మన కోసమే మనం ప్రార్థించుకుంటాం. కానీ ప్రార్థన అనేది ఏదో మన సమస్యల కొరకు, మన కష్టాల కొరకు, మన కుటుంబం కొరకు, మన పరిస్థితుల కొరకు మాత్రమే కాదు, చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నామండి. ఎందుకంటే దేవుని యొక్క నియమము ఏంటి అంటేనంట, మనము ఒకరి భారమును ఒకరు భరించి క్రీస్తు యొక్క నియమమును ఇలాగు మనం సంపూర్తిగా నెరవేర్చవలసిన వారిగా ఉంటున్నాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమండి. 6:2 ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సరే, క్రీస్తు యొక్క నియమమును మరి పూర్తిగా నెరవేర్చడము అంట. దేవుని యొక్క నియమము మనం పూర్తిగా నెరవేర్చడం అంటే ఏంటంటే ఒకరి భారమును ఒకరు భరించి. ఎందుకంటే చాలాసార్లు మన పరిస్థితులే మనకు బాగోలేనప్పుడు, మనమే ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు ఇంకొకరి సమస్యను మనం ఎలా మన సమస్యగా తీసుకుంటాం? మనకే ఎన్నో సమస్యలతో ఉంటే ఇంక వేరే వాళ్ళ సమస్యలు మనం ఎక్కడ మోయగలుగుతాం? ఇది మన ఆలోచన. చాలాసార్లు మనం ఎలా తలుస్తామంటే మనకే ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు ఉంటే మరి ఇంక మనమే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే, అక్కర్లో ఉంటే మనం ఎవరికి సాయం చేస్తామండి అంటాం. కానీ మనం ఎప్పుడైతే ఇతరుల గురించి మనం ఆలోచించగలుగుతామో, ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, దేవుడు కూడా మనకివ్వడానికి అలాగా ఆయన కూడా ఇష్టపడతాడట. ఆయన నియమము ఏంటి అంటే మీ భారమును మీరు భరించడం కాదు, మీరు ఒకరి భారమును ఒకరు భరించాలి. అలాగే మీరు భరించినప్పుడే నా నియమమును, నా యొక్క క్రమాన్ని, నా యొక్క పద్ధతిని మీరు అనుసరించిన వారు అవుతారు, ఒకవేళ నెరవేర్చిన వారు అవుతారు. అంతేకాని నా గురించి అంటే నా యొక్క పరిస్థితులు అంటే నా చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటంటే ఇది పద్ధతి. అంతేకాని ప్రార్థన అనగానే నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ సమస్యల కోసం, నీ అక్కర్ల కోసం, నీ ఆరోగ్యం కోసం ఎప్పుడు నీవు దేవుని యొక్క సంఘంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన అనే అంశం దగ్గరికి వచ్చినప్పుడు నా అనేది కాదు, మన అనేది ఉండాలన్నమాట. ఆరాధన దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అనే మాట వాడం, కానీ నా అనే మాట వాడతాం. ఎందుకంటే ఆరాధన అనేది నీకు దేవునికి ఉన్న సంబంధం, అది వ్యక్తిగత సంబంధం అన్నమాట. ఆయన నీకేమి చేశాడో తిరిగి నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా ప్రభువా, నా జీవితంలో, నా పరిస్థితుల్లో, నా స్థితిలో నాకు నువ్వు ఇలాగ సహాయం చేశావు, నాకు చేశావు అని చెప్తూ ఉంటాం. ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు నా అనేది కాకుండా మనం అనేది వాడతాం అన్నమాట. ప్రభువా, ప్రార్థన అనేది ఏంటంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థించే వారికి ఉండాలి. అందుకనే వారమునకు ఒక మారు సంఘ ప్రార్థన కూడిక అని మనం పెడుతూ ఉంటాం అన్నమాట. సంఘ ప్రార్థన అంటే ఏంటి? ఏదో మన సంఘం గురించి మనం ప్రార్థించేవారం కాదు,
మన కోసం మనం ప్రార్థించుకునే వారం కాదు. దేవుని యొక్క సార్వత్రిక సంఘములో అనగా యేసు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును మనం వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారికి ఉంటున్నామండి. చెదిరి ఉన్న సార్వత్రిక సంఘము కోసం మనం ప్రార్థించవలసిన వారికి ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఏ విషయాల గురించి ప్రార్థించాలి, ఎవరి గురించి ప్రార్థించాలి అంటే ఏదో మన కోసం మనం ప్రార్థన కాదు, కానీ మనము దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క సంఘములో ఉన్న సమస్యల కొరకు ప్రార్థించేవారు ఉండాలి. ఎవరికి కావాలి ఇవి? చాలాసార్లు దేవుని సంఘం ఏమైపోతే ఏంటి, దేవుని యొక్క పరిచర్య ఏమైపోతే ఏంటి, దేవుని యొక్క పరిచర్య ఏమైనా మనకు అనవసరం. మనం బాగున్నామా లేదా? మనం బాగుంటే చాలు. వాళ్ళందరూ బాగుంటే మనకేంటి కలిసి వచ్చేది? కానీ దేవుని బిడ్డలు, యేసు ప్రభువు యొక్క రక్తం చేత కొనబడిన వారు అలాగ ఆలోచించేవారు కాదు. ముందు సంఘము బాగుంటేనే మనం బాగుంటాం. సంఘము ఎప్పుడైతే బాగోదో అప్పుడు మన వ్యక్తిగతంగా కూడా మనం బాగోమండి. ఎందుకంటే మనం ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, మన అభివృద్ధిలోనికి రావాలన్నా దేవుడి ద్వారా మనం వస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు చేయాల పని. మనల్ని ఆశీర్వదించాలన్నా, మనం దీవించబడాలన్నా, దేవుడు మనకు సహాయం చేయాలన్నా ఇదేదో మనుషుల వల్ల కలిగేది కాదు, ఇది దేవుడి వల్ల కలిగేది. ఇప్పుడు దేవుడి వల్ల మనకు కలగాలి అంటే అది దేవుడి దగ్గర నుంచే మనకు రావాలి. దేవుడి ద్వారా ఎలాగ మనకు వస్తుంది అంటే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఈ రీతిగా దీవిస్తాను అంటున్నాడు ఆయన. సరే మీరు చూపిస్తాను ఆ మాటను. కీర్తన 118వ కీర్తన గ్రంథము 118వ కీర్తన 118వ అధ్యాయము 26 వచ్చినవండి. 118:26 యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. సరే, దేవుని యొక్క మందిరములో నుండి మీకు ఆశీర్వాదము, మీకు దీవెన అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి మనం దేవుని యొక్క మందిరము ద్వారా దీవించబడతాం. అందుకనే దేవుని యొక్క మందిరము ద్వారా దీవించబడాలి అంటే ముందు దేవుని యొక్క మందిరము అలాంటి ఆశీర్వాదము, దీవెనతో ఉండాలన్నమాట. దేవుని యొక్క మందిరము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దానికోసం మనం ప్రార్థించే వారికి ఉండాలి. అది మన ప్రార్థన. ఎందుకంటే మనకు ఆశీర్వాదము, దీవెన మనకు ఎక్కడి నుంచి కలుగుతుందో అది బాగుండాలి. అది బాగున్నప్పుడే మనం బాగుంటాం. అది బాగోలేనప్పుడు మనం బాగోం. కాబట్టి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే ముందుగా మరి ప్రార్థన అనేది ఎలాగ చెయ్యాలి, దేని గురించి చెయ్యాలి అనే విషయాల్ని యేసు ప్రభువారే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా ఆయన నేర్పించి, లేక ఆయన మన కొరకు చెప్పి, ఆయన వ్రాయించి తన ప్రవక్తల చేత ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ గ్రంథాన్ని మనకు ఎందుకు ఇచ్చారు అంటే ఇందులో రాయబడిన సంగతులను మనం వినినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ దాని ప్రకారముగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క నియమము. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ప్రార్థన ఎలాగ చేశారు, ఎవరి కోసం చేశారు, దేనికోసం చేశారు అనే విషయాలు చూస్తే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన తన గురించి అంటూ తను ఎప్పుడూ కూడా చేయలేదు. ఒకవేళ ఆయన గురించి చేసిన ప్రార్థన మనం తెలియాలి అంటే మనకు ఒకే ఒక చోట అది తెలుస్తుంది. అంటే యేసు ప్రభువారు అప్పగించబడుతున్న ఆ ముందు రోజు రాత్రి, లేక అప్పగించబడుతున్న రాత్రి యేసు ప్రభువారు ఆ గెత్సెమనే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ వనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ తన శిష్యులతో కూడా ఆయన ప్రార్థన చేస్తూ రాత్రి ఎంత దూరం వెళ్ళి ఆ ముగ్గురిని అక్కడ వదిలిపెట్టి తన వేరుగా వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుంచి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. ఆ ఒక్కసారి తన గురించి తను అడిగారు, నీ చిత్తమైతేనే అది కూడా నా ఎదురు నుంచి తొలగించు. ఒకవేళ అది నీ చిత్తము కాదు అనుకుంటే, నేను ఇలాగ వెళ్ళడమే నీ చిత్తమైతే నేను అలాగ వెళ్ళడానికే ఇష్టపడతాను.
ఎందుకంటే ఆయనను నా ఇష్టము కూడా కాదు, నీ ఇష్టమే జరగాలి ఏదైనా సరే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడంట ఆయన ప్రార్థన చేశారు. ఎలా చేశారంటే తన కోసం తను ఎప్పుడూ చేయలేదట. మీరు యోహాను సువార్త 17 అంటాడు, ప్రభువా నేను లోకము కొరకు ప్రార్థించట్లేదు, నువ్వు నాకు ఎవరినైతే అనుగ్రహించావో వారి నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నీవు నేను ఎలాగో కలిసి ఉన్నామో వారును మన యందు కలిసి ఉండాలని వారి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, వీళ్ళని నేను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను. కాబట్టి నేను వీరితో లేని కాలమందు నువ్వు వారితో ఉండి వారు నువ్వు కాపాడాలి. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద నుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు సంఘము గురించి లేక తన శిష్యుల గురించి తండ్రి తనకి ఏ పరిచర్యనైతే అప్పగించాడో ఆ పరిచర్యను మరలా తిరిగి దేవుని చేతికే తండ్రి చేతికే అప్పగిస్తున్నాడు. నువ్వు కాపాడాలి, నేను కాదు కాపాడేది. ఎందుకంటే నీ చేతిలో నుండి ఎవరూ అపహరింపలేరు, నీ చేతిలో నుంచి ఎవరిని దొంగిలించలేరు. కాబట్టి నువ్వు మాత్రం నీ ప్రజలను కాపాడు, ఎవరినైతే నాకు అనుగ్రహించవో వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు కాపాడు అని యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రి అయిన తండ్రికి ఆ విషయాలన్నీ కూడా తను అప్పగించాడు. అలాగే ఈ రాత్రి నీవు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ రోమిలికి రాసిన పత్రిక 8:27 అపొస్తలుడైన పౌలు మరలా ఈ ప్రార్థనను మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. సరే చూద్దాం, 8 రోమిలికి రాసిన పత్రిక 27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. సరే, దేవుని చిత్తము చెప్పున లేక దేవుని చిత్త ప్రకారము ఆయన కూడా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడట. అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువారి గురించి ఈ మాటలను ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆయనకు అన్నీ తెలుసు. మన హృదయములను పరీక్షించే దేవుడు మన యొక్క మనసు లేక మన ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన తెలియదా? మన ఆత్మ యొక్క మనసు ఏంటో ఆయనకు తెలుసు. అందుకని ఆయనంట మరి ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గరకు వచ్చేవారిని యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడట. అది యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధులైన వారు అంటే తన దగ్గరికి ఎవరైతే తను నమ్మారో వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడట. కాబట్టి ఈ రాత్రి నీవు నేను కూడా యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడిన దేవుని యొక్క ప్రజలుగా ఉన్నాం. కాబట్టి నీవు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఎవరి కోసం ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి, ఈ విషయాలు మరలా ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్తము ఏంటి అంటే ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయడమే అది దేవుని చిత్తం అంట. దేవుని యొక్క నియమము కూడా అదే. ఏంటి అంటే ఎవరినైతే దేవుడు ఈ లోకంలో తన రక్తము చేత కొన్నాడో అలాంటి పరిశుద్ధులైన దేవుని యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నామండి. ప్రార్థన చేయాలి తప్పక. మనం ఎంత పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో అంతగా మనకు ఆశీర్వాదము దీవెన మనకెంతో మెండుగా కలుగుతూ ఉంటుందండి. చాలాసార్లు ప్రార్థించడానికి మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ప్రార్థనే మనకు చాలా కష్టం. చాలాసార్లు చెప్తూ ఉంటారు, మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం అన్నమాట. ఒక పని మనిషి తన యొక్క ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్ళేదన్నమాట. వెళ్తూ ఉంటేనంట సరే ఆ పని చేస్తున్న ఈమె క్రైస్తవురాలే, పని చేయించుకున్న యజమానురాలు కూడా క్రైస్తవురాలే. వాళ్ళెంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఈమెమో లేని స్థితిలో ఉంది. ఏదేమైనప్పటికీ ఇద్దరు ఒక దేవుణ్ణి నమ్మారు. సరే ఈమె ప్రతిరోజు కూడా ఉదయము రాత్రి కూడా ఈ పని మనిషి చాలాసేపు ప్రార్థన చేసేదట. అంటే ఎవరి కోసం ప్రార్థన చేసేది, దేనికోసం ప్రార్థన చేసేది అంటేనంట
తన యజమానురాలు కోసం, తన యజమానురాలున్న ఆ యొక్క కుటుంబ సభ్యుల కోసం, రెండవదిగా తన ఇరుగు పొరుగున్న వారి కోసం, అంతేకాకుండా మరి తనకు తెలిసిన వారి కొరకు, దేవుని యొక్క సంఘములో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు, అంతేకాకుండా ఆమె ఇంకా ఎలా ప్రార్థన చేసేదంటేనంట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని యొక్క ప్రజల కొరకు, ఇలాగ తనకు తెలిసిన వారి కొరకు, తన బంధువుల కొరకు, ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, అనేకమైన సమస్యలతో ఉన్నవారి కొరకు ఈమె ప్రార్థన చేస్తూ ఆమె ఉండేదట. ఉదయము చేసేది, రాత్రులు చేసేదట. తప్పక ప్రార్థన చేసేదంట. ఎందుకంటే ఎంత అలసిపోయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ ప్రార్థన చేయడం మర్చిపోయేది కాదట. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఏమిలాగా ఉంది. తన యజమానురాలు ఎలాగుండేదంటే, దేవుడు ఆమెకు ఎంతో సుఖం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, అన్ని రకాలుగా ఆమె బాగుంది. ఆమె ఉదయము ప్రార్థన చేసేది కాదట, రాత్రులు ప్రార్థన చేసేది కాదట. ఏదో ప్రార్థన చేస్తే 4 మాటలు ఆమె చేసేదట. ప్రభువా, రాత్రి నన్ను కాపాడావు, ఈ రోజు నాకు అనుగ్రహించావు, మళ్ళీ ఈ రోజంతా నన్ను కాపాడు, మాకు సహాయం చేయి. రెండవదిగా మరలా ఆమె రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం అంతా నన్ను కాపాడావు, మరలా ఈ రాత్రి పడుకుంటున్నాను, మా ఇంటి చుట్టూ నా చుట్టూ మీ కాపుదల ఉంచు, మంచి విశ్రాంతిని అనుగ్రహించు అని ప్రార్థన చేసేది, పడుకునేది. ఇంకెవరో ఆమెకు గుర్తొచ్చేవారు కాదు. అంతే కదా, లోకంలో ఎలాగుంటుందంటేనంట, మనిషికి సుఖం అనేది వస్తేనంట ఆ సుఖములో ఎవరు గుర్తురారట. అలాంటి వాడు మనిషి. కష్టాలుంటే, బాధల్లో ఉంటే తను ఎక్కువగా దేవుడితో గడుపుతాడు, దేవుని బిడ్డలకు సహవాసాన్ని కలుగుతారు, దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడతారట. కాబట్టి ఈమె ఏమీ ప్రార్థన చేసేది కాదట. ఎందుకంటే దేవుడికి ఆమెకు అన్నీ ఇచ్చాడు, ఆమె ఐశ్వర్యవంతురాలు, ఎన్నో కలిగి ఉంది. ఇంకా ఆమెకు ప్రార్థన, దేవుడితో సంబంధం ఏముంది? ఒకరోజు ఈమెకి ఒక దర్శనముల కల వచ్చిందంట. ఆమె ఈ భూమి మీద నుండి ఆమె పరలోకం దేవుడు తీసుకెళ్ళాడట. ఆమె చనిపోయిన తర్వాత దేవుని యొక్క దూతలు వచ్చి ఆమెను తీసుకెళ్ళినట్లు వచ్చిందంట. సరే, దేవుని దూతలు ఆమెను ఒక రథం ఎక్కించి ఆ రథం మీద ఆమెకు సిద్ధపరిచిన ఇంటికి ఆమెను తీసుకుని వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద భవనాలు కనిపించాయంట. బంగారముతో కట్టిన భవనాలు, ఎంతో ఎత్తైన భవనాలు, ఎంతో మంచి విలాసవంతమైన భవనాలు కనిపిస్తున్నాయంట. ఆమె అనుకుని అడిగిందంట, అమ్మా దేవదూతలని, మరి మీరు ఇంకా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను భూమి మీద ఎంతో సంపాదించాను, నేను ఎంతో గొప్ప ధనికురాలిని కదా, మరి ఈ పరలోకంలో కూడా నాకు కూడా అలాంటి ఇల్లే కదా ఉండాలి, మరి ఏది నా ఇల్లేది, ఇందులో ఏ ఇల్లు అని అడుగుతున్నారట. ఈ ఇల్లు నీవు కావు అనుకుంటూ తీసుకెళ్తున్నారట. ఒక మంచి ఇల్లు కనిపించిందంట ఆమెకి. సరే, ఆమె అడిగిందంట, ఈ ఇల్లు ఎవరిది అన్నదట. అప్పుడు చెప్పారట, నీ ఇంట్లో పని చేస్తున్న ఫలానే ఆమెది ఇల్లు అన్నారట. అలాగా, నా ఇంట్లో పనిచేసే ఆ పని మనిషికే ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంత మంచి విలాసవంతమైన ఇల్లు ఉంటే మరి ఇంక నాకెంత మంచి ఇల్లు ఉంటుంది, నాకెంత గొప్ప ఇల్లు ఉంటుంది అనుకున్నదట. సరే, ఇల్లు దాటిపోయి పెద్ద పెద్ద ఇళ్ళని దాటిపోయి చిన్న ఇంట్లోకి వెళ్ళారు. ఒక చిన్న ఇల్లు ఉందట. ఆ ఇంటి దగ్గర వారు రథం ఆపారట. అమ్మ దిగు అని చెప్పారట. అప్పుడు అడిగితే అమ్మ అన్నదట, ఏంటి నన్నింత చిన్న ఇంటి దగ్గర తీసుకొచ్చి నన్ను దిగమంటున్నారు అంటే, ఆ ఇల్లు నీదే అన్నారట. అదేంటి అంత చిన్న ఇల్లు నాదా? నా ఇంట్లో పని చేసే ఆ పని మనిషి ఇల్లేమో అంత విలాసవంతమైన గొప్ప ఇల్లు కట్టించారు దేవుడు, నాకేమో ఇంత చిన్న ఇంటిని నాకు ఇవ్వడం ఏంటి దేవుడు అన్నారట. అప్పుడు చెప్పారట వాళ్ళు, అమ్మా నువ్వు భూమి మీద ధనవంతురాలివేమో కానీ పరలోకములో నువ్వు దరిద్రురాలివే. కారణం ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద దేవుడికి ఇచ్చిన వాటిని అన్నిటినీ కూడా విలాసవంతంగా నువ్వు అనుభవించి నువ్వేం చేసావు దేవుడి కోసం? నీకు దేవుడు ఇక్కడ ఇల్లు చేయడానికి, ఇంత గొప్ప ఇల్లు కట్టడానికి నువ్వు ప్రభు కోసం ఏం పరిచర్య చేసావు? నీ ధనాన్ని ఖర్చు పెట్టావా? నీ శ్రమ పడ్డావా? లేకపోతే ఏమైనా దేవుడి కోసం నువ్వు చేసిందేమైనా ఉందా? పోనీ ఇవేవి కాకపోయినా పరిచర్య కోసమైనా దేవుని ప్రజల కోసమైనా నువ్వు ప్రార్థన చేసావా?
ఎవరి కష్టం గురించైనా నువ్వు ప్రార్థన చేసావా? ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? నువ్వు ఎవరి కష్టంలో నువ్వు పాలు పంపులు పొందావు? ఎప్పుడు ఉదయం లెగిస్తే దేవుడా నన్ను కాపాడు, రాత్రి పడుకుంటే దేవుడా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడని ప్రార్థన చేసుకున్నవే తప్ప నువ్వెవరి కోసమూ ప్రార్థన చేయలేదు. దేవుని ప్రజల యొక్క సంఘము కొరకు నువ్వు ప్రార్థించలేదు. నీకేమిస్తాడు దేవుడు? నీకేమిస్తాడు దేవుడు? అందుకే ఇక్కడ నీకు ఇదే, నువ్వు అక్కడ భూమి మీద ఏమీ ప్రయాసపడలేదు కాబట్టి ఇక్కడ నీకు దేవుడు ఇంతే ఇచ్చాడు, ఇదే నీది అని చెప్పాడట. అప్పుడు ఆమెకు మెలకు వచ్చిందంట. వచ్చి ఆమె చాలా బాధపడింది. నిజమేనా, ఇలాగుంటుందా పరలోకం అని ఆ రోజు నుంచి ఆమె దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయడం కానీ, దేవుని బిడ్డల పరిచర్యలో పాలు పంపులు పొందడం కానీ, దేవుడికి సహాయం చేసే విషయంలో కానీ, పరిచర్యలో సహాయం చేసే విషయంలో కానీ ఎప్పుడూ ముందంజ ఉండేదట. ఒకరోజు దైవజనుడు అడిగి, ఏంటండి సిస్టర్ గారు మీలో ఇంత మార్పు వచ్చింది అంటే అప్పుడు చెప్పిందంట, నిజమే, ఈరోజు దేవుడి కోసం మనమేం చేస్తున్నాం? మనం ఏదో పరలోకం వెళ్ళిపోతాం అంటున్నారు. పరలోకం వెళ్ళిన తర్వాత మనకు ఉండే స్థానం ఏంటి? ఈ రోజున చూడండి, భూమి మీద ధనవంతులు అవ్వాలంటే ఏం చేస్తున్నారు మనుషులు? భూమి మీద ధనవంతులు అవ్వాలంటే రాత్రి లేదు పగలు లేదు, ఎంత కష్టపడుతున్నారో, ఎంత సంపాదిస్తున్నారో, ఎంత దాచుకుంటున్నారో. కారణం ఏంటంటే ఇలా సంపాదించి దాచుకుంటేనే కానీ రేపు మా భవిష్యత్తు బాగోదండి, ఉన్నతమైన స్థితిలోకి రాలేము. అంతే కదా, పిండి కొద్దే రొట్టె అవుతూ ఉంటుందట. నువ్వు భూమి మీద ఎంత కష్టపడతావో అంత సుఖం అనుభవిస్తావట భూమి మీద. అలాగే దేవుని కోసం నువ్వు ఆత్మీయంగా ఎంత కష్టపడతావో పరలోకంలో కూడా అంతే సుఖం అనుభవిస్తావట. ఎలాగుంటుందంటేనట, మనం చనిపోయిన తర్వాత పరిశుద్ధులకు తీర్పు తీర్చబడుతుందట. పరిశుద్ధులకు తీర్పు ఏంటో తెలుసా? దేనికి తీర్పు తీర్చబడుతుందంటేనంట, పరిశుద్ధులకి వారు వారి యొక్క స్థానాలు ఇవ్వడం కొరకే వారికి తీర్పట. నరకానికి వెళ్ళడానికి కాదు, ఇంకా నరకం దాటిపోయింది. దేవుణ్ణి ఎరగిన వారికి నరకం, దేవుణ్ణి ఎరిగిన వారికి తీర్పు ఏంటంటే ఆయన అంటాడట, భూమి మీద నా కోసం నువ్వేం చేస్తావు, నువ్వు చేసిన దాన్ని బట్టే నీకు ప్రతిఫలం. ఇక్కడ నువ్వు దేవుడి కోసం ఎంత ప్రయాసపడతావో అంతే నీకు దేవుడు అక్కడ సిద్ధం చేస్తున్నాడు. ఆయన నువ్వు ప్రయాసపడిన దాన్ని బట్టే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు బహుమానాలు అక్కడ. అంతేకాని నువ్వు ప్రయాసపడకుండా నీకు బహుమానాలు అలాగిస్తాడు దేవుడు. అందుకనే భూమి మీద ఉండగానే నీవు నేను కూడా మనం దేవుని యొక్క పరిచర్యలో మనం పాలు పంపులు పొందవలసిన వారు, ప్రయాసపడవలసిన వారు అని అంటారు కదా. సమయమందును అసమయమందును ప్రయాసపడు దేవుని కొరకు. ఈ లోకములో ఉన్నంతకాలము మనం దేవుడి కొరకు ఎంత శ్రమ పడడానికి ఇష్టపడతామో అంత ఆశీర్వదించబడతామన్నమాట. అంత ఆశీర్వదించబడతాం. ఎక్కడ మన ఆశీర్వాదం అంటే ఈ భూమి మీద కాదు. ఇందాక మనం పాడాం కదా, పరమాశీర్వాదమును కోరి మేము పరమపిత నీ దగ్గరకు వచ్చాము అని. మనం ఏ ఆశీర్వాదం కొరకు వచ్చాము అంటే పరసంబంధమైన ఆశీర్వాదం పొందాలని ఆ పరలోకమందున్న తండ్రి దగ్గరికి వచ్చాం మనం. భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కొంచెం వరకు మాత్రమే ఉంటాయి, కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటాయి. మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇవేవీ మనకు సంబంధం లేదు. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆ పరలోకం అనేది ఎప్పటికీ నిలిచి ఉండేది. అది ఎప్పటికీ లయము కాదు, అది శాశ్వతమైనది. అందుకని క్షయమైన వాటి కొరకు కాక అక్షయమైన వాటి కొరకు మనం ప్రయాసపడవలసిన వారు. ఆత్మ సంబంధముగా మనందరము కూడా గొప్పవారం అవ్వడానికి మనం ప్రయాసపడాలి. ఆత్మ సంబంధంగా మనం గొప్ప స్థితిలో ఆ పరలోకములో ఉండాలి అంటే భూమి మీద ఉండగానే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే తప్పక ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తామండి. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోలేదనుకోండి, మనము ఆయనకు అన్ని వ్యతిరేకమైనవి చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు హోటల్కి వెళ్ళారనుకో, ఉదాహరణ చెప్తాను. హోటల్కి వెళ్ళగానే ఉదయకాల టిఫిను ఏముంటాయో అన్నీ అక్కడ రాస్తాడు. రాసి అక్కడ ఏం రాస్తాడు తెలుసా? అట్లా రేటు కూడా వేస్తాడు.
అప్పుడు మనం ఏం చేస్తాం? మన స్థాయి ఏంటో, మనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అంతేనా? ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకుండా ఉన్నదానికంటే ఎక్కువ తిన్నామనుకో, అది ఏమంటారు? తినేటప్పుడు గుర్తు రాలేదా నువ్వేం తింటున్నావో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా? అక్కడ రాస్తున్నది కదా, నీవు అక్కడ ఉంది, దీనికింత దీనికింత దీనికింత, లేకుండా నువ్వు అది ఎలాగ అడిగావు నువ్వు? అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పని చేస్తున్నా ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. అందుకన్నాడు, నియమం ప్రకారము పోరాడుకుంటే వాడి కిరీటం దొరకదట. ప్రతిదానికి ఒక నియమం ఉంది. మరి దేవుడి దగ్గర నియమం లేదా? ఆయన కూడా, మన దేవుడు చాలా క్రమమైన దేవుడు. ఆయన దగ్గర అక్రమానికి ఏమాత్రము కూడా చోటు లేదు. అలాంటి క్రమమైన దేవుడి దగ్గర మనమెంత క్రమశిక్షణగా ఉండాలి, క్రమాన్ని తప్పక పాటించాలంతే. ఆయన దగ్గర క్రమాన్ని పాటించకపోతే దేవుడు మనకు అసలు బహుమానం అనేదే ఇవ్వడైనా. అందుకని చాలామంది నియమానికి మించి ప్రయాసపడుతున్నారు. చాలామంది ఈ రోజుల్లో ఎంతమంది దేవుని సేవ చేస్తున్నారో తెలుసా? నేను ఈ రోజుల్లో చూస్తామంటే అందరూ సేవకులే. నేను అంటాను, దేవుడు నిన్ను పిలిచాడా దేవుడు? ఒక ఆయన ఇలా చెప్పాడు. నేను ఒక టైలర్ దగ్గరికి వెళ్ళినమాట బట్టలు కుట్టించుకోవడానికి. ఇంకా సహవాసం పేరు చెప్పను, ఆయన కూడా సేవకుడేనంట. సార్, నేను పలానా ఊరిలో నేను సేవ చేస్తున్నానండి అని చెప్పాడు. అలాగా? మరి సేవ చేస్తే మీరు టైలరింగ్ ఎందుకు చేస్తున్నారండి అని అడిగాను నేను. అదేంటండి, అపోస్తలుడైన పౌలు డేరాలు కుట్టుకొని సేవ చేశాడట. అయ్యో, డేరాలు కుట్టుకొని సేవ చేశాడా? అది మరి అంతే కదండి, తమ స్వహస్తములతో పని చేసుకొని ఆయన సేవ చేశాడండి. అది మా చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని సేవ చేయాలంటే నీ కష్టాన్ని నువ్వు సంపాదించుకొని దేవుని సేవ చేయి, అంతేకాని నీవు కష్టపడకుండా సోమరులాగా ఇతరులు ఇచ్చిన తినేసి నువ్వు దేవుని సేవ చేయడం ఏంటి? అదండి. కాబట్టి మా స్వహస్తాలతో పనిచేసి కష్టపడి మేము దేవుని సేవ చేస్తామండి, ఇదండి మా సేవ అన్నారు. మీరు కష్టపడడం ఎందుకండి? మరి దేవుడు మిమ్మల్ని సేవకు పిలిచాడా అని అడిగాను. అయ్యో, దేవుడు నన్ను సేవ పిలిచిన దేవుడిని పోషించలేడా? మరి అలాగనుకుంటే యేసుప్రభువారు తన 12 మంది శిష్యుల్ని పిలిచినప్పుడు, బాబు పగలంతా నా సేవ చేయండి, రాత్రి మీరు చేపలు పట్టనని పంపించాలి కదా. ఆయన కూడా అదే కదా చెప్పాలా. మరి యేసుప్రభు కూడా ఏం చేయాలా? పగలంతానేమో ఆయన సొంత పని చేసుకొని రాత్రులు దేవుడి పని. అప్పుడు పగలంతా దేవుడి పని చేసి రాత్రులైనా తన పని చేసుకోవాలా. తను అలా చేయలేదే, అలా చేయలేదు. ఎక్కడండి, ఎక్కడ రాశాడండి ఆ మాట అడిగాను. ఆయన చూపించాడు నాకు. అపోస్తలు కొరింథీయులకు రాసిన పత్రికలో చూపించాడు. అయ్యా, ఆ 2 పత్రికలు మీరు చదివితే ఆ 2 సంఘాల్లో మాత్రమే అపోస్తలుడైన పౌలు, అంటే ఆ కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న వారికి మాత్రమే వాళ్ళకు చూపించడం కొరకు అలాగ చేశాడు ఆయన. ఎందుకంటే కొరింథీలో ఉన్న సంఘం ఎలాంటిది అంటే, వీళ్ళకి అన్ని కృపావరాలు కలిగిన వారు. వీళ్ళందరూ ఎలాంటి వారంటే, వీళ్ళకి వాక్యం అంతా తెలుసు, కానీ క్రియల్లో లేరు. అందుకనే అపోస్తలుడైన పౌలు వారికి చూపించడం కొరకు ఎన్నో విషయాలు రాశాడు అని నేను కొన్ని మాటలు చూపించాను. అక్కడ ఏమన్నాడంటే, నూర్చిడి ఎద్దుకు మూతుకు చెక్కం పెట్టొద్దన్నాడు కదా, మీకు తెలుసా అని అడిగాను. అవునండి అన్నాడు. మరి నూర్చే ఎద్దుకు మూతికి చెక్కం ఎందుకు పెట్టొద్దన్నాడు దేవుడు? ఏంటి దాని అర్థం ఏంటి అని అడిగాను. సరే, 2వ మాట చూపించాను. అపోస్తలుడైన పౌలే ఆ కొరింథీ సంఘంలో అంటాడు, నేను ఇతర సంఘముల వల్లనైనా ఆ సంధాన్ని నేను దొంగిలించి మీకు నేను పరిచర్య చేశాను అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నేను మీకు యేసుప్రభువారి గురించి వాక్యాన్ని బోధించి మిమ్మల్ని ఆత్మీయంగా పెంచడం కొరకు నేను ఇతర సంఘాల నుంచి వచ్చే సంధాన్ని నేను తిని మీకు పరిచర్య చేశాను. అప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మీకు నేను సేవ చేసినప్పుడు మీ దగ్గర నుంచి నేను తిని బతకాల. నేను మీకు సేవ చేస్తూ ఇతరుల దగ్గర నుంచి నేను తిని బతుకుతున్నాను. ఎందుకంటే మీరు నన్ను పోషించలేదు కదా, నా అవసరాలు మీరేమీ తీర్చలేదు కదా, నా అక్కర్లేమీ మీరు తీర్చలేదు కదా. మీరు తీర్చలేనప్పుడు నేను ఎలా బతుకుతాను? అందుకనే
ఇతర సంఘాల నుంచి వచ్చే దాన్ని నేను తీసుకున్నాను. రెండవది, ఎలాగైనా మీకు సిగ్గు కలుగుతుందేమో అని నేను మీకు ఎదుట నేను కూడా డేరాలు కుట్టుకొని బతకవలసి వచ్చింది. ప్రిస్కిల్లా అకుల్లాలు కూడా డేరాలు కుట్టేవారు కాబట్టి నేను పూర్వం అదే వృత్తిలో ఉన్నవాడిని కాబట్టి నేను అలా చేశాను అంతే. మరి ఇన్ని పత్రికలు రాసినప్పుడు ఇంకెక్కడా మరలా మాటలు రాయలేదు. అపోస్తలుడైన పౌలు ఎక్కడా పని చేసుకుని బ్రతికినట్లుగా ఎక్కడా లేదు. ఆయన చదవండి వాక్యాన్ని అని చెప్పాను. అలా కాదండి, మా పద్ధతి ఇది. నువ్వు దేవుని సేవకుడు ఎలాగవుతావు? నువ్వేమో లోకంలో పని చేసుకొని నువ్వేమో ఇప్పుడు దేవుని సేవ చేస్తా అంటే నువ్వు అది ఇది కూడా సంపాదించు. ఒకప్పుడు మాస్టరే పాస్టర్, ఒకప్పుడు పాస్టర్లు కూడా పాస్టర్లు. మాస్టర్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ పాస్టర్ గారు సంఘం కట్టేసేవాడు. ఆయన పగలంతానేమో టీచర్ పని చేసేవాడు, స్కూల్ అయిపోగానే మరి మాస్టర్ బోధకుడు పని చేసేవాడు. ఆ రోజు మిషనరీలు అలాగే నేర్పించారు వాళ్ళకి రెండు. ఎందుకంటే మీరు ఒకప్పుడట బ్రతకడానికి బడిపంతులు అయ్యేవారట, అంతేనా? ఒకప్పుడు మాస్టర్కి జీతాలు ఏమి ఉండే కాదట. 100 రూపాయలు, 75 రూపాయలు, 150 రూపాయలు అలాగే ఉండేయట. అలా బ్రతకడం కష్టమై అప్పుడు ఏం చేసేవారంటే పాస్టర్గా చేసేవాడట. ఆ ఊర్లో 4 మాటలు చెప్తూ ఉంటే ఆలో ఏలో ఇచ్చినీతో పాటు సరిపోయి అలాగే బతికివారట. అది వాళ్ళ పని. కానీ బైబిల్ అలా చెప్పలేదు. నిజంగా నేను దేవుని సేవకు పిలిస్తే నీకున్నవన్నీ వదిలేసి రమ్మన్నాడు ఆయన. అలా రా. ఎందుకో తెలుసా? సేవ అనేది విశ్వాసముతో బ్రతికేది. నువ్వు సంపాదించుకొని బ్రతికేది కాదు. ఏమీ లేకుండా నువ్వు సేవ చేయి చూద్దాం. అలాగైతే ఎవరు పట్టించుకుంటారండి? అలాగైతే ఎలా బతుకుతామండి? అందుకే కదా నువ్వు అలాగైతే బ్రతకలేవు కాబట్టి లోకంలో నీ పనులన్నీ నువ్వు చూసుకుంటూ నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. అలాగే నేను చేయమని లేదే దేవుడు. అది దేవుని క్రమం కాదు. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు చాలామంది నియమాన్ని తప్పి పోరాడుతున్నారు. నిన్ను దేవుడు పిలిస్తే నువ్వు అన్నీ వదిలిపెట్టి వచ్చేయాలంతే. లేదు, ఒక పరిచారకుడిగా ఉంటే పరిచారకుడిగానే పని చేసుకో. నీ పనంతా నువ్వు చేసుకొని మిగిలిన సమయంలో దేవుడు పని చెయ్యి. అంతేకాని మేమే దేవుని సేవకులు, మేము కూడా దేవుని సేవ నువ్వు వాక్యం చెప్పొచ్చు, నువ్వు అన్నీ చేయొచ్చు, కానీ నువ్వు దేవుని సేవకుడిగా పిలువబడడానికి నీకు అర్హత లేదు. అర్హత కావాలి అంటేనట బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి, అంటే ఈ పత్రిక రాసిన ఆయన ఇలా చెప్పాడు, క్షమించండి, 5వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమండి. 5:4. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత నొందును. సరే, ఈ ఘనత పొందును. వాడు దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. ఈరోజు దేవుని చేత పిలువబడిన వారి కంటే తమ సొంత ఇష్టానుసారంగా దేవుని సేవ చేసే వాళ్ళే ఎక్కువ. వీళ్ళే ఎక్కువ. ఎందుకో తెలుసా? నిజమైన దేవుని సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ. దేవుని చేత పిలువబడిన వారు చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటాను. అపొస్తలుడైన పౌలు ఎన్నో సంఘాల్లో ఇదే మాటను వారు చెప్తూ వచ్చాడు. అసలు దేవుని సేవ అంటే ఏంటి, ఎందుకు చెయ్యాలి, ఎలాగూ చేయాలి, దేనికోసం చేయాలి? సరే మీకు చూపిస్తాను. దేవుని సేవ అంటే నేను చెప్పాడు, కొన్ని మాటలు చూపించాడు, మీకు చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. యాలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై
బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను వెన్నడనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అది నిజమైన దేవుని సేవ. దేవుని చేత పిలువబడిన వారెవ్వరు కూడా ఇహలోక సంబంధమైన ధనము గురించి వాళ్ళు ఎప్పుడూ మాటే ఎత్తరు. దేవుని యొక్క పరిచర్యలో ధనము గురించి వాళ్ళు ఎక్కడ కూడా బోధించరు, చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళు వచ్చింది దాని కొరకు కాదు కదా, ఆత్మల యొక్క సంపాదన కొరకు వచ్చినప్పుడు ధనం గురించి ఎందుకు చెప్తారు వీళ్ళు? డబ్బు గురించి వీళ్ళకి పని ఏంటి? వీళ్ళకి డబ్బు కావాల్సి వస్తే, వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే తీర్చవలసిన వాడు దేవుడు. ఎందుకంటే వారిని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, వారిని పోషించగలిగిన వాడు ఆయన. నువ్వు ఇంక వేరే పని చేయక్కరొద్దు, నువ్వు ఈ పనే చేయాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, దేవుని సేవకుడు అనేవాడు ఈ పని తప్ప వేరొక పని చేయకూడదు. సరే, మీకు బైబిల్ నుంచి చూపిస్తాను ఆ మాటను. ఎందుకు అలా చెప్పాడు అంటే, దేవుని యొక్క సేవ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ పని మాత్రమే చేయాలి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమా 13వ అధ్యాయము 6 వచ్చినవండి. 13:6 యాలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి యుందురు. ఇంక వేరే పని వాళ్ళు చెయ్యకూడదు. ఖచ్చితంగా చెప్పాడు ఆయన. దేవుని సేవ చేసేవాళ్ళు ఈ సేవ యందే తప్ప వేరొక పని చేయకూడదు. మరి ఎలా బతుకుతారు? ఇలా బ్రతకడానికి మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఆధారమే దేవుడు. దేవుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? దేవుని ప్రజల ద్వారా. దేవుని ప్రజలు ఎవరైతే నిజంగా మారు మనసు రక్షణ అనుభవానికి వచ్చారో వాళ్ళు తప్పక వారు దేవుని యొక్క మందిరానికి వారు ఇవ్వవలసిన భాగాన్ని దేవుడికి ఇవ్వాలి కదా. బైబిల్లో కూడా ఆ మాటలు కూడా చెప్పాడు ఆయన. సరే, చూపిస్తారు మీకు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. సరే, దేవుడే చెప్పాడు. నువ్వు వాక్యోపదేశం పొందుతున్నావు కాబట్టి, అంటే నువ్వు వాక్యాన్ని నీకు బోధిస్తున్నారు కాబట్టి, బోధించే వాళ్ళకి అన్ని విషయంలో నువ్వు మంచి పదార్థాలు వాళ్ళకి ఇవ్వాలి. ఇది దేవుడే చెప్పాడు. మరి నిన్ను సేవకు పిలిచిన దేవుడు, నిన్ను సేవకు రమ్మన్న దేవుడు ఇంకో పని ఎందుకు చేసుకోమంటాడు? ఆయన పోషించలేడా? నువ్వు చేయకూడదు. నేను ఒక జడ్జి గారిని కలిశానన్నమాట. అంటే బాగా తెలిసిన ఆయన ఏమన్నాడు తెలుసా? జడ్జి అంట ఎవరితోటి కలవకూడదట. అవునా? అందుకని జడ్జీలంట తన బంధువుల దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళతో కలవడం కానీ అంత కలిసిమెలిసి ఉండకూడదట. అలా కలిసిమెలిసి ఉంటేనట ఈయన కేసులన్నీ తారుమారు చేసేస్తాడట. అందుకనే జడ్జి ఎప్పుడు కూడా ఎవరితోటి కలవకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. ఆయన కోర్టులోకి వెళ్ళాడంటే ఆయన బెంచ్ ఎక్కుతాడు, కోర్టు దిగాడంటే ఆయన స్పెషల్గా ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్తాడు. మళ్ళీ ఆ రూమ్లోకి ఇంకెవరు వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉంటాడట. ఆయన ఆ జడ్జిగా ఉన్నంత కాలం కూడా అదే పని అంట. అంటే లోకంలో ఒక న్యాయం తీర్చే వ్యక్తి అంత ప్రత్యేకంగా ఉండాలి అంటే ఎందుకు అలాగ ఉండాలంటే న్యాయాన్ని అన్యాయంగా మార్చకూడదు. అదనమాట. మీ అందరికీ తెలుసు కదా, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ అంతకాలంలో కూడా ఎక్కడా ఒక దగ్గర స్థిరంగా ఉండకూడదు. అవునా? ఉంటారండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఎందుకు ఇలా ట్రాన్స్ఫర్లు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? అలా చేయకపోతే వీళ్ళు ఉద్యోగం చేయరట, వీళ్ళకి వ్యాపకాలు ఎక్కువైపోతాయట. అక్కడ ఏంటంటే వీళ్ళ భూములు కొనుక్కోను,
వీళ్ళేమి ఈ పను ఆ పను ఇవన్నీ అందరూ పరిచయం అయిపోతారు కదా, ఇంక ఈ వ్యాపారం మొదలెడతారట, ఇంక ఉద్యోగం ఒక పక్క వదిలేసి ఈ వ్యాపారం మొదలెడతారట. అందుకని ఎక్కడా స్థిరంగా ఉంచరట వాళ్ళని. 5 సంవత్సరాలు అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఉంటుందట. ఎంత రికమెండేషన్ చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు వదులుతారేమో, అంటే లంచాలు ఇచ్చో లేకపోతే ఏదో ఇచ్చో పెద్దల మాయిగప్పో ఏదోటి చేస్తే ఇంకొక 10 సంవత్సరాలు ఉండగలవేమో, అంత తప్ప ఇంక నిన్ను. ఎందుకంటే వారు నేను లిస్టు చూసినప్పుడట నువ్వు ఎక్కడున్నావు అనేది చూసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్లు చేసే లిస్టులో నువ్వు పలానా దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉండిపోయావంటే ఖచ్చితంగా మొదటిసారి నీకే వచ్చేట ట్రాన్స్ఫర్. ఉంచరట. ఎందుకు ఉంచరు అంటే అలాగ ఉంటే అక్కడున్న ప్రజలతో వీళ్ళ కలిసిపోయి వీళ్ళ ప్రజలకు చేయవలసిన సర్వీస్ని చేయకుండా వీళ్ళ సొంత పనులు చేసుకుంటారు అని వాళ్ళని ఎక్కడా కూడా స్థిరంగా ఉంచరట. మరి అలాగనుకున్నప్పుడు వాళ్ళకి అంత ఖచ్చితంగా వాళ్ళంత నియమ నిబంధనలు పెట్టినప్పుడు మరి ఇంకో దేవుని సేవకుడు అనేవాడు ఇంక ఏ వ్యాపకం కలిగి ఉంటాడు వాడు? నేను నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే ఈ పని అందే నువ్వు సేవ చేయాలి, ఇంక వేరే పనికి ఏ వ్యాపకం ఉండకూడదు. మరి నీకు ఎలా బతుకుతావు అంటే దేవుడు నీకు ఇస్తేనే నువ్వు తిను, దేవుడి ద్వారానే నువ్వు బ్రతకాలి, ఇంకెవ్వరి ద్వారా నువ్వు బ్రతకూడదు. అందుకని అంటాడు లేవీలైన వారందరూ కూడా ఆయన అంటాడు నీ పాలైనా నీ స్వాస్యమైనా నేనే అంటాడు. మీరు మోషే కానీ యెహోషువ కానీ నేను చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు లేవీలకు అనేవారికి యెహోషువ ఏ స్వాస్యమును ఇవ్వలేదు. ఉన్న 11 గోత్రాల వారికి స్వాస్యాలు ఇచ్చారు కానీ ఈ లేవీ గోత్రానికి మాత్రం స్వాస్యం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే లేవీలు అనేవారు ఇశ్రాయేల్ ప్రజలందరి మధ్య ఉండాలి, అంటే ఈ 11 గోత్రాల్లో ఉండాలి. వీళ్ళు ఒకే చోట ఉండకూడదు, ఒకే చోట ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే వీళ్ళు ఒకే చోట ఉంటే వీళ్ళ గోత్రం దేవుని యొక్క సేవ చేయడం వీళ్ళు మానేసి వీళ్ళ వ్యాపకాలు వీళ్ళకి అయిపోతాయి. అందుకని వీళ్ళు ఉండకూడదు. 12 గోత్రాల్లో 11 గోత్రాల వారు తమ తమ స్వాస్యములు అంటే ఏమైతే పట్టణాలు వాళ్ళు పొందారో 10 పట్టణాలకు ఒక పట్టణము 10 పల్లెలకు ఒక పల్లె వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మధ్యనే వాళ్ళు ఉంచుకోవాలి. సరే మీకు ఆ మాట చూపిస్తాను. మేము నెహెమ్యా గ్రంథం కూడా మేము కుటుంబముగా చదువుతున్నప్పుడు ఇక్కడ కూడా నెహెమ్యా ఇశ్రాయేల్ ప్రజలకు అంటే యూదులకి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. వీళ్ళు కూడా ఇలాగే ప్రమాణం చేశారు, అయ్యా ఇంకిక్కడి నుంచి మేము దేవుని యొక్క మందిరానికి ఇవ్వవలసిన వాటన్నిటినీ మేము ఇస్తాము అని ప్రమాణం చేశారు. 10వ అధ్యాయము 37-38 వచనాలండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 37-38. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధములైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకును తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటిమి. సరే ఖచ్చితంగా చెప్పాడు, లేవీలకు అనేవారికి మీరు ఖచ్చితంగా మీ 10వ భాగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఏది కలిగినా మీ పంటలో కానీ మీ నూనెలో కానీ మీ పిండిలో కానీ ప్రతి దాంట్లో 10వ భాగాన్ని మీరు దేవుడికి లేవీలైన వారికి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నా సేవ చేస్తున్నారు, వాళ్ళు బ్రతకాలి అంటే మీరు ఇవ్వాల్సిందే. ఇంతకుముందు లేవీలు ఎందుకు వెళ్ళిపోయారు అంటే వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల పోయారు. అర్థమైందా? నేను ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే ఈరోజు ఎవరు సేవకులు, ఎవరు దేవుని చేత పిలువబడ్డారు, ఎవరు విశ్వాసముతో దేవుని సేవ చేస్తున్నారు? ఈ రోజుల్లో ఎవరు సేవకులు తెలుసా? ఎవరికి డబ్బులు ఎక్కువ ఉండి ఎవరు కారుల మీద తిరుగుతారో వాళ్ళే పెద్ద సేవకులు. లోకానికి అంతే కదా. లోకం ఏం చూస్తుంది? లోకంలో గౌరవం మర్యాద ఎలా కలుగుతుందట? ఎవరికి డబ్బు ఉంటే ఎవరైతే బాగా లగ్జరీగా బతుకుతారో వాళ్ళు గొప్ప సేవకులుగా కనపడతారు. నిజమైన పేద సేవకుడు అంటే ఆయనే సేవకుడు అండి. మనుషులు ఎవరి దగ్గరికి వస్తారు?
నిజమైన వాక్యం ఉన్న చోటకి మనుషులు రాజు. నిజమైన సేవకుడి దగ్గరికి ఎవరు రాలేరు. వాళ్ళకు కూడా ఏంటి, కడేసిన బిల్డింగులు ఉండాలా, మంచి మంచి అన్ని రకాలైన సౌఖ్యాలు విశాలవంతమైన అన్నీ ఉంటే హాయిగా మందిరంలోకి వెళ్ళి వచ్చేస్తారనమాట. ఇప్పుడు అన్ని మందిరాలన్నీ కూడా ఈ సెంట్రల్ ఏసీలు చేసేసారు. ఇప్పుడు అబ్బా మందిరంలోకి వెళ్ళారంటే మన ఏసీలో ఉంటున్నారనమాట. ఎంత ఎలాగున్నారు తెలుసా? నేను అంటే చెప్పకూడదు, నేను అక్కడ ఆయా చోట్లకి వెళ్తూ ఉంటున్నాను అనమాట. పిలుస్తూ ఉంటే సేవకులే, నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళే, ఓ 10-15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. నిజంగా వాళ్ళు ఏసీలు పెట్టుకొని ఎంత రాయల్టీగా ఉంటే నేను సిగ్గుపడ్డానమాట. 32 సంవత్సరాలు అయిపోయింది. ఏసీ కాదు కదా, వర్షం వస్తే కారిపోతున్న గిన్నె పెట్టుకుని బతకవలసి వస్తుంది. బతకంటానా ఆ రేకుల షెడ్లోని? ఏటి సేవ ఇంతకీ? నేను చేసే సేవ అసలు ఏమైనా ఫలితం ఉందా? మరి వాళ్ళలాగా అసలు బిల్డింగ్లు కట్టారు, వాళ్ళలాగా నిజంగా ఏసీలు పెట్టుకుని ఎలాగుంటున్నారు వాళ్ళు అసలు? పోనీ ఏమైనా సంఘం పెద్దదా? పోనీ ఏమైనా 100 మంది ఉన్నారా? అది కూడా లేదు. మరి ఎలాగుండగలుగుతున్నారు వీళ్ళు? ఒక ఆయన అన్నాడు, వండుకున్నవాడికట ఒకటే కూరట, దండుకుంటేనట ఎన్ని కూరలైనా వస్తాయండి. దండిగా అడుక్కున్నవాడికి ఎన్ని కూరలండి. ఓహో ఇదా? మనం అడుక్కోవడం ఏంటి? మనం ఎవరినైనా అడుక్కున్నాము అంటే దేవుణ్ణి లేనోడిని చేసినట్టే. మనం ఈ లోకంలో సంపాదించుకోవడానికి, సుఖం అనుభవించడానికి రాలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, సుఖభోగముల యందు బ్రతుకుచునేది బ్రతుకుచుండియు చచ్చిన దానితో సమానం. ఈ భూమి మీద ఉండగా శ్రమపడ్డానికి ఇష్టపడు. నువ్వు దేవుడి కోసం ఎంత కష్టపడడానికి ఇష్టపడతావో చనిపోయిన తర్వాత అంత గొప్ప వ్యక్తి అవుతావు. ఈ భూమి మీదే సుఖం అనుభవించడానికి ఇష్టపడ్డావు అనుకోండి, మనం దేవుని యొక్క రాజ్యం చేరతామో చేరమో కూడా గ్యారంటీ దానికి లేదు. ఎందుకంటే దేవుని కోసం ఏంటి శ్రమ మనం పడేది? నేను అంటాను, ఇది అవసరమా? ఇది ఇంత అవసరం అండి మనకి? మనం చేసే పని ఏంటి? మనం అనుభవించేదేంటి? మళ్ళీ యేసుప్రభువారి గురించి చెప్పవలసి వస్తే, మన దేవుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో బాధలు పడ్డాడు, అమ్మాయిని ఇలా శ్రమ పడ్డాడు, ఇలా బాధలు పడ్డాడు అని చెప్తావు. మరి నువ్వేం పడుతున్నావు? అంటే కష్టాలు యేసుబాబుకే తప్ప నీకేం ఉండకూడదన్నమాట. అందుకే కదా నీకేదైనా చిన్న కష్టం రాబోయేటప్పుడు ఎవరిని అడుగుతావు? విశ్వాసుల్ని, గుడికొచ్చే వాళ్ళని. మేము ఇన్ని బాధలు పడుతున్నాం, మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, మీరు ఏం చేస్తున్నారు? ఒక ఆయన ఇలా బోధించాడు. అంటే మన మందిరంలోనే ఎలా బోధించేది తెలుసా? విశ్వాసులకి 4 చేతులు ఉండాలన్నాడట. 4 చేతులు ఏంట్రా బాబు? 7 చేయన్నాడు. ఒకటి ప్రార్థించే చెయ్య, ఒక చేతులు ఏంటంటే ప్రార్థించే చేతులు ఉండాలట. రెండవదట ఆయన అన్నాడు పరిచర్య చేసే చేతులట, పరిచర్య చేసే చేతులట. మూడవదంట దేవునికి ఇచ్చే చేతులు ఉండాలట. అది దేవుడు మందిరంలో ఎలాంటి చేతులు ఉండాలి? ఇచ్చే చేతులు ఉండవట. దేవుని బిడ్డలకట ఇచ్చే చేతులు ఉండవట, ఇచ్చే చేతులు ఉండవట. అందుకనే సంఘాలు అభివృద్ధి చెందుతలేదట. ఎలా బోధిస్తారా? అందుకే ప్రజలు ఎలాగెత్తారన్నమాట వాళ్ళకి. నిజమే కదా. ఈరోజు వాళ్ళు గుడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ బోధంతా ఏంటంటే, ఏమి ఇచ్చారు దేవుడికి, ఏం చేశారు దేవుడికి, మీరు అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, ఇలా చేయాలి, అలా చేయాలని బదులుకి వీళ్ళు ఏం చేస్తారు? అబ్బా, ఒక ఆయన ఇలా చెప్పాడు, ఇప్పుడు మందిరాలను ఏం చేశారు కదా, వ్యాపార పిల్లిగా మార్చారట. ఎలాగంటే ప్రతి ఆదివారం వాళ్ళు వేసిన కానుకలు చదువుతారట. పలానా అయ్యగారు ఈ వారమే ఇంత వేసారు, పలానా అయ్యగారు ఎంత వేసారంటే ఇంకొకరు ఎంత వేయాలా? ఏలం పాట కదా. ఇప్పుడు పాట ఎంత ఉండాలా? పెరుగుతూ ఉండాలి కానీ తరగకూడదు. అక్కడ చదువుతారు కదా. ఇప్పుడు కానీ పలానా అయ్యగారు ఇంత ఇచ్చారంటే, అదేటమ్మా ఆయనకి అంత ఉద్యోగం ఉంది, లేకపోతే అంత అలాగే వ్యాపారం ఉంది, అంత అలా చేస్తున్నాడు, ఆయన ఇంత ఇచ్చాడా అని నవ్వుతారట అందరూ చూసి. చాలావయ్యా ఏమి ఇచ్చావు అని అక్కడ అంటారేమోనని. ఆయన ఇచ్చిన దానికంటే ఇంకో రూపాయి ఎక్స్ట్రా అయినా ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వకూడదు. చూడండి సంఘాల్లో ఎలాగుండో తెలుసా? వాళ్ళు ఇచ్చిన కానుకలు చదువుతారట. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కానుక పెట్టిలో కాగితంలో కట్టి వాళ్ళ పేరు రాసి పెడతారట. ఇది పాస్టర్ గారికి ఏం తెలీదు.
ఈ ఈ నెల నేను వేసానో లేదో మళ్ళీ ఆయన నన్ను ఎక్కడ అడుగుతాడేమోనని వాళ్ళకి పేరు రాసి వాళ్ళు వేస్తారట. అంటే ఎవరికి కనపడడానికి? ఇదా? నువ్వు చేసేవన్నీ మనుషులకు కనపడేలా చేస్తే ఇక నీకు ఆశీర్వాదం ఏముంది? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు కుడి చేస్తే నువ్వు ఎడం చేయకే తెలియకూడదంటే, నువ్వు చేసేవన్నీ కూడా రహస్యంగా ఉండాలంటే ఈరోజు ఎంత బట్టబయలు ఎందుకు ఇలా పెడుతున్నారు తెలుసా? ఈ బోధకులు వీళ్ళ సంపాదించుకోవడం కొరకు చేస్తున్నారు ఇదంతా. ఏలేని సేవకులండి. నిజమైన సేవ ఇది కాదు. విశ్వాసంతో చేయి, విశ్వాసంతో చేయి. నువ్వెంతైనా సరే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో. అది మనకు నేర్పించారు దైవజనుడు భగత్ సింగ్ గారు తన సేవా జీవితంలో. అందుకనే తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అలాగే చెప్పాడు ఆయన. మీరు నిజంగా దేవుని సేవ చేయాలనుకుంటే మీకున్నవన్నీ అమ్మేసిరండి, మీకున్నవన్నీ దేవుడికి ఇచ్చేయండి, లేదా మీకున్నవన్నీ వదిలేసి వచ్చేయండి దేవుని సేవకి. విశ్వాసంతో దేవుని సేవ చేయాలట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు సేవకులు కొడుకు మార్టిన్ గారు మా దైవజనుడు చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే, ఆయన హెబ్రోన్లో ఈ పరిస్థితులన్నీ చూసి ఇతనికి కూడా సేవ చేయాలనిపించిందట. బాగుంది, ఎంత బాగుంది ఈ పని, ఇలాగే మనం కూడా దేవుని సేవ చేద్దాం. భగత్ సింగ్ గారు చెప్పారట, అయ్యా నేను సేవకు రావాలనుకుంటున్నాను అని చెప్పారట. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అప్పుడు భగత్ సింగ్ గారు అన్నారట, సరే నువ్వు దేవుని సేవకు వస్తానంటే నేనెవరిని ఆటంకపరచడానికి? దేవుడు నిన్ను పిలిచాడు అంటున్నావు, ఇన్ని మాటలు చెప్తున్నావు. మరొకసారి ఆలోచించుకో. నువ్వు లోకంలో ఒక ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు ఇన్ని సుఖాలు నువ్వు సేవలో నీకు ఉండవు. నువ్వు అదిగాని చూసి వస్తాననుకుంటున్నావేమో, జాగ్రత్త. మరి నిజంగా దేవుడి సేవ చేస్తే నీకు ఎన్నో సమస్యలు వస్తాయి, మరి ఉంటానంటావంటే నేను ఎంతైనా భరిస్తాను దేవుని సేవలు అన్నాడట. సరే, ఇప్పుడు ఆయన సేవకు వచ్చిన తర్వాత కొంతకాలం హెబ్రోన్లో ఉంచారట. ఆయనకి 4 పిల్లలు అట. మళ్ళీ సరే, వచ్చిన తర్వాత ఆయన్ని వెస్ట్ గోదావరిలో ఒక పల్లెటూరుకి వేశారట. పల్లెటూరుకి వేశారట. అక్కడ ఏమీ లేవట. ఏ నెలలేసి అప్పుడు సంఘాన్ని అభివృద్ధి చేయాల. ఈయన కలెక్టర్ గారు, ఆయన చదివిన చదువు ఎక్కువ. ఇప్పుడు ఆ ఇంటికి ఏం వెళ్తాడు ఈయన? ఏం దేవుడి గురించి చెప్తాడు? ఈ పిల్లల్ని ఎక్కడ చదివించాలా? ఇలా కొన్ని సతమతం అయిపోయేవాడట. ఇంట్లో భార్య పోరట. నువ్వు దేవుని సేవ అన్నావు, మన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాము, అంతకంటే ఇక్కడ ఎక్కువ అనుకున్నాము, అక్కడక్కడంటే ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ ఇంతకంటే దరిద్రంలోకి వెళ్ళాము మనం. అదేదో ఉద్యోగం చేస్తుంటే మనకు బాగుంది కదా, మన పిల్లల భవిష్యత్తు బాగున్ను, మనం బాగుండే వాళ్ళం, ఈరోజు ఇంటింటికి తిరగవలసిన అవసరం లేకుండా పోను, ఏంటి కష్టాలు అని భార్య రోజు పోరట ఒకవైపు నుంచి. రెండవది, ఈయన కూడా తినడానికి కూడా తిండి ఉండేది కాదట. ఒకరోజు రాజమండ్రిలో ఉన్న మార్టిన్ గారి దగ్గరికి వచ్చి ఆయన అడిగాడట, ఏంటంటే నాకు ఈ బాధ, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, నేను అంత ఉద్యోగాన్ని వదిలేసి, మరి ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వస్తే నా పిల్లలు కూడా తినడానికి లేదు, నేనేం చేయాలంటే అప్పుడు ఆయన చెప్పారట, దైవజనుడు ఏమీ లేదయ్యా, నీకు లేదా 2 ఉప్పుగళ్ళు తీసుకొని ఆ పిల్లోడు నోట్లో వేసి ఒక గ్లాసు నీళ్ళు తాగమను, ప్రార్థన చేసి తాగమను, అదే బలం వస్తుందయ్యా అన్నాడట. ఏంటి, నా పిల్లలు ఆకలుకుంటే నేను 2 ఉప్పుగళ్ళు నోట్లో వేసి నీళ్ళు వేసి ప్రార్థన చేసేటనా, అదే బలమా? అందుకే నేను సేవకు వచ్చానన్నట. మరి ఎందుకు వచ్చావు? నేను ఏదో అక్కడ వదిలేస్తే ఇక్కడ ఎక్కువ ఏదో దొరుకుతుందేమో ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఇంతకంటే అది నాది అసలే పోయిందని కూడా అంతకంటే దరిద్ర స్థితిలోకి వచ్చాను, అలాగైతే నేను చేయనని భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడట. నువ్వు సేవకు వచ్చావు కదా, నేనేం రమ్మన్నా? నిన్నేమన్నా? నిన్నే దేవుడు రమ్మన్నాడు కాబట్టి నువ్వే దేవుడు పిలిచాడని చెప్పావు, నువ్వు వచ్చావు. మరి పడు దేవుని సేవలో కష్టాలు. మరి దేవుని సేవలో ఉండే అన్నీ కూడా ఉంటాయి, సుఖమేమి ఉండదు. సుఖం కావాలంటే లోకంలో ఉంటుంది, కష్టాలు కావాలంటే సేవలో ఉంటాయి. మరి ఏం పడతావు నువ్వు అన్నాడట. నేను సేవ చేయను, ఏమి చేయను, పోయి మళ్ళీ ఉద్యోగం పోయాడట. అంతే. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజున శరీర సంబంధమైన మేలులు పొందాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారే తప్ప ఆత్మ సంబంధమైన మేలులు పొందాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే భూమి మీద కష్టపడాలి దేవుడి కోసం అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, చాలా తక్కువ. 100కి 5% కూడా కనపడడం తక్కువ. నేను దేవుడి కోసం శ్రమ పడతాను, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా పడతాను, నాకేమీ లేకపోయినా పర్లేదు,
నేను దేవుని సేవలో ఉంటాను అలాగ అనుకున్న వాళ్ళు ఎవరండి? ఈరోజు దేవుని సేవ ఏంటో తెలుసా? అన్నీ సంపాదించుకొని దేవుని సేవ చేస్తున్నారు. ఇది సంపాదించుకునే స్థలం కాదు. అందుకని యేసుప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చొద్దు. దేవుడు మందిరం అనేది వ్యాపారము చేసుకునే ఇల్లు కాదు, ఆత్మల సంపాదించే స్థలం అది, ఆత్మీయంగా పెంచే స్థలం అది. కానీ నేటి దినాలలో దేవుని మందిరాలతోటే వ్యాపారం చేస్తుంది ఈరోజు. మరి వీళ్ళు ఎలా సేవకులు అవుతారు? అసలు దేవుడు వీళ్ళని ఎలా పిలిచాడు? పిలిచిన దేవుడు గొప్పవాడైతే నిన్ను పోషించలేడా? నీకు ఇవ్వలేడా? మరి చేసే పని ఏంటి? కాబట్టి మనము ఎంత శ్రమ పడ్డానికి ఇష్టపడుతున్నాం దేవుడి కోసం. అప్పుడు చెప్పారట, అమ్మా భూమి మీద నీకు ఎంత ఉందో కాబట్టి నువ్వెంతో సుఖం అనుభవించావు, ఇప్పుడు నువ్వు దేవుడి కోసం ఏం చేసావని నీకు మంచి ఇల్లు ఇవ్వాలా? ఇదిగో అందుకే నీకు దేవుడు ఈ ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆమె చూపించి చూసా, ఉదయం తెల్లవారుజామున 4 గంటలు లెగుస్తుంది. నీ ఇంటికి పనికి రావాలి అనుకుంటే ఆమె 4 గంటలకు లేచి గంట సేపు ప్రార్థన చేసుకొని 5 గంటలకి మళ్ళా తన ఇంట్లో పనులన్నీ చూసుకొని 5:30కి నడక మొదలెట్టి నీ ఇంటికి 6 గంటలకి టయానికి వస్తుంది. ఒక్క పావు గంట లేట్ అయితే ఎన్ని తిట్టేదానివి ఆమెని? నువ్వు పనిదానివి, నువ్వు 6 గంటలు కరెక్ట్గా రావాల్సిందానివి, ఇంత టైం అయితే ఇప్పుడు నా పనులన్నీ ఎలాగవుతాయని ఎన్నిసార్లు ఆమెను తిట్టావు నువ్వు? ఆమె కష్టం ఏంటో నీకు తెలుసా? నీ ఇంటికి 6 గంటల పనికి రావాలంటే 4 గంటలకు లేచి గంట సేపు ప్రార్థన చేసుకొని అరగంట సేపులో తన ఇంట్లో పనులు, తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు తన వంట చేసుకొని మరలా 6 గంటలకి 5:30 కల్లా నీ దగ్గరికి వచ్చి నీ పనికి వస్తే ఎన్ని మాటలు అన్నావామే. మళ్ళీ సాయంకాలం వెళ్తుంది, ఆ ఇల్లు ఈ ఇల్లు అన్ని పనులు చేసుకొని సాయంకాలం ఇంటికి వెళ్ళి ఆమె అన్ని వంటలు చేసుకొని మళ్ళీ ఆ కుటుంబాన్ని పెట్టి రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఇంకో గంట సేపు ప్రార్థన చేస్తుంది. ప్రతిరోజు ఆమె పని ఏంటంటే అందరి కోసం ప్రార్థన చేస్తుంది. అందుకే ఆమె చేసిన ప్రార్థన శ్రమకే దేవుడు ఆమెకు అంత మంచి ఇల్లు ఇచ్చాడు. అందుకే ఆమెకు అలా ఉంది అని అనట. నిజమే కదా? అసలు మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? మనం అసలు నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలాసార్లు అంటాం, ఎన్ని కష్టాలు పడ్డానండి బాబు నేను. నా భర్త వల్ల కష్టాలు, నా పిల్లల వల్ల కష్టాలు, నా తల్లిదండ్రుల వల్ల కష్టాలు, నా ఇరుగు పొరుగు వల్ల కష్టాలు, నా పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా నాకు ఈ కష్టాలతో పడ్డాను. కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఎంతో సుఖం అనుభవిస్తాను అనుకుంటామంట. ఈ పడ్డ బాధలని దేనికి పడ్డాను తెలుసా? శరీర సంబంధమైన బాధలు. నువ్వు బ్రతకడం కొరకు పడ్డావు బాధలు. నువ్వు బ్రతకడం కొరకు పడే బాధల కొరకు దేవుడేం బహుమానం ఇవ్వడు. శరీర సంబంధమైన పడిన ప్రతి కష్టానికి దేవుడి దగ్గర బహుమానం లేదండి. ఆత్మ సంబంధంగా నువ్వు పడిన కష్టానికి, ఆత్మీయంగా దేవుడి కోసం నువ్వేం శ్రమ పడ్డావు, నువ్వేం కష్టపడ్డావు, దేవుని కొరకు మనం చేసిందేంటి, వీటికి బహుమానం ఇస్తాడు దేవుడు. అంతే తప్ప శరీర సంబంధమైన కష్టాల వల్ల మనం ఏమి పరలోకంకి వెళ్ళిపోం. ఈ కష్టాలు కాదు, దేవుని కొరకు పడాలి కష్టాలు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దేవుని కొరకు చావడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను, శ్రమలకు నేను ఎందుకు భయపడతాను? మీరందరూ యెరూషలేముకి వెళ్తారని బంధించి జైల్లో పెట్టి నన్ను ఏదో చిత్రహింసలు పెడతారని మీరు అంటున్నారు. కానీ యేసుప్రభువారిని నేను ఎందుకు నమ్ముకున్నాను తెలుసా? ఆయన కొరకు చనిపోవడానికే నేను వచ్చాను దేవుని సేవకి. దేవుడు నన్ను పిలిచింది అందుకు. ఇక నేను ఆయన కోసం చావడానికైనా వెళ్తాను, కానీ ఇంకెందుకు వెనక్కి వెళ్తాను? నేను శ్రమపడే వ్యక్తిని. నేను ఇది దేవుని బిడ్డలు అనేవారు భూమి మీద ఉన్నంత కాలము శ్రమపడుతూ మనం పరలోకం వెళ్ళాలి, దేవుని కోసం శ్రమపడుతూ వెళ్ళాలి. అందుకనే చాలాసార్లు మనం దేవుని కొరకు ఈ లోకంలో ఎంత కష్టపడతామో అంతగా మనం చనిపోయిన తర్వాత బహుమానం పొందుతాం. ఒకవేళ ఇక్కడ దేవుని కోసం మనం ఏం పడలేదా, దేవుడు మనకేమీ ఇచ్చాడు. అంత సులభముగా పరలోకానికి మనం వెళ్ళిపోలేము. చాలామంది అనుకుంటున్నారు మారు మనసు పొందితే పరలోకం వెళ్ళిపోతారేమో అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా నువ్వు మారు మనసు పొందిన వెంటనే మరి దేవుడు పరలోకం ఎందుకు తీసుకెళ్ళలేదు నిన్ను? నువ్వు మారు మనసు పొందేసావు కదా. ఇక నువ్వు దేవుడిని నమ్మేసి మారు మనసు పొందినప్పుడు వెంటనే దేవుడు నిన్ను పరలోకం తీసుకుపోవాలి కదా. నువ్వు మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా ఎందుకు భూమి మీద ఉంచాడు తెలుసా?
మారు మనసుకు తగినట్లుగా నువ్వు భూమి మీద బ్రతకాలి. అది చూపించు. నువ్వు మారు మనసుకు తగినట్లుగా నువ్వు భూమి మీద బ్రతకడం నువ్వు చూపిస్తే దేవుడికి, అప్పుడు ఇస్తాడు దేవుడు రాజ్యం నీకు. అంతేకాని నేను మారు మనసు పొందేశాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే అంత తేలికగా పరలోకం కాదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగినట్లుగా మనం జీవించాలి. ఎప్పుడైతే దేవుడి కోసం నువ్వు అలా జీవించగలుగుతామో అప్పుడే మనం పరలోకంలో చేరతామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఈ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో దేవుని యొక్క చిత్త ప్రకారము యేసు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపనం చేశాడట ఆయన. అవునా? అంతేనా? సరే, రోమా 8వ అధ్యాయము 27వ వచనం. రోమా 8:27 మరొకసారి చదువుదాం ఆ మాటను. రోమా 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. సరే, యేసు ప్రభువారంట ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క రక్తము చేత కొనబడిన వారు, లేక దేవుని నమ్ముకున్నవారు, తన దగ్గరికి ఎవరైతే తండ్రి ఆకర్షించాడో తన దగ్గరికి వచ్చిన వారు అందరి కోసం ప్రార్థన చేసేవాడట. ఎందుకు ప్రార్థన చేసేవాడంటే, ప్రభువా వీరు నన్ను ఎరిగారు, నన్ను నమ్మారు, నా దగ్గరికి నువ్వు పంపించావు. ఇప్పుడు లోకములో ఉన్న సాతానుడు, దుష్టుడు వీరిని ఎక్కడ పాడు చేస్తాడో, వీళ్ళు ఎక్కడ నిన్ను దూరం చేస్తాడో, ఎక్కడ ఏ సమస్యలు తీసుకొచ్చి నీ నుంచి వాడిని తప్పిస్తాడేమో అని నేను వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. వారిని కాపాడు, ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుంచి వారిని నువ్వే రక్షించాలి, నువ్వే వారిని కాపాడు అని ప్రతిరోజు దేవుడు యేసు ప్రభువారు తన తండ్రి అయిన దేవునికి ఈ విషయాలన్నీ వారికి చెప్పేవాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఇంకొక మాట అన్నాడు ఆయన. సీమోను పేతురు అన్నాడు కదా, ప్రభువా ఎవరైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ నేనైతే నిన్ను వదలను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సీమోను సాతాను నిన్ను పట్టి జల్లిల్లో నిన్ను జల్లించబోతుంది, కానీ నీ నమ్మిక తప్పుపోకుండా నిమిత్తము నేను తండ్రి నిన్ను గురించి నేను వేడుకున్నాను. నువ్వైతే పడిపోదు, కానీ నీ గురించి నేను తండ్రిని వేడుకున్నాను. ప్రభువా పేతురుని కాపాడు, ఇతడు తప్పుపోకూడదు. సరే, పేతురు ఏంటంటేనట యేసు ప్రభువారి శిష్యులందరిలో కల్లనంట పేతురు చాలా దుడుకి పేతురట. అందుకని పేతురుని ఏమంటారంటే దుడుకి పేతురు అంటారట. అంటే ప్రతి దానికి వెంటనే స్పందించేస్తాడు ఈయన, ఆలోచించడట. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి కొంచెం రాగానే కత్తి తీసి ఒక నరికించాడు కదా చెవి. ప్రభువారిని నరకమంటావా వద్దంటావా అని కూడా అడగలేదు ఆయన్ని. వీడు కత్తిడు చెవి నరికేయడం కూడా అయిపోయింది. అంటే అన్నిటికీ చాలా త్వరగా స్పందిస్తాడనమాట. స్పీడ్ ఎక్కువ, ఆలోచించే శక్తి తక్కువ. ఆయన చేసే పని వెంటనే చేసేయాలనుకుంటాడు. అందుకనే ఇతడు ఆశ అయితే గొప్పది, పేతురు ఆశ అయితే గొప్పది, కానీ అతడు చేసే తొందరపాటు వల్ల పడిపోతున్నాడు. అందుకే యేసు ప్రభువారు ఇతని గురించి అంతా ఎరిగినవాడు కాబట్టి ఇతని గురించి తండ్రిని వేడుకున్నాడు. ప్రభువా ఇతడైతే చాలా ఆసక్తి కలిగిన వాడు నా కోసం, కానీ ఇతన్ని సాతాను ఇతని జల్లిల్లో వేసి జల్లించబోతుంది. ఒకవేళ ఇతడు ఎక్కడ తప్పిపోతాడేమో అని నా భయం. అందుకని ఇతన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వెతన్ని కాపాడు అన్నాడు. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద సీమోను పేతురు కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి కూడా ఆ ప్రార్థన విని సీమోను పేతురుని మరలా దేవుడు బలపరిచాడు. ఎంత బలపరిచాడో తెలుసా? మీరు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆనాడు 3000 మంది మారడానికి ఈ పేతురే కారకుడు కదా. ఆ 11 మంది శిష్యులందరిలో కల్లా పేతురు నిలవబడి ఇలాగ చెప్పాడట. ఆయన ఒక్కడే చెప్పాడట. ఆయన ఏం చెప్పాడో ఒక్క మాట మీరు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2
14 వచ్చినవండి. 2:14 అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14 వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నిన్ను చూసారా, 11 మంది లేచారు ఈయనతో పాటు, కానీ మాట్లాడింది మాత్రం పేతురు మాత్రమే మాట్లాడాడు. ఆ ఒక్కడు మాట్లాడడం వల్ల ఆ ఒక్క రోజునే 3,000 మంది మారారు. సో ఎలాంటి వాడిని దేవుడు ఎలాగ కాపాడాడో ఇంకక్కడి నుంచి పేతురు ఎక్కడా వెనుదిరగలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఆఖరికి చచ్చిపోయే పరిస్థితి వచ్చినా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకు చూడలేదంటారు? కారణం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు అతన్ని అంత బలపరిచాడు. అది అందుకని అంటారు, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థన దేవుడు విని వాళ్ళకి దేవుడు సాయం చేస్తాడట. సరే, మన ప్రార్థనను బట్టి వారికి సాయం చేస్తాడు. అందుకనే మనమంట ప్రార్థించేవారిగా ఉండాలట. ప్రార్థించేవారిగా ఉండాలి, ఎప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి కదా. కొర్నేలి గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. ఈ అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను నేను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. సరే, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట. ప్రతిరోజు ఆయన ప్రార్థన. అందుకని అంటున్నాడు, నా జీవితంలో కూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించడము అనేది అదెంతో ఆశీర్వాదం. ఎవరి కోసం ప్రార్థించాలి కదా. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎవరి కోసం ప్రార్థించమంటున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 వచనమండి. 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఎవరి కోసమట? పరిశుద్ధుల కొరకు పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేసేవారు ఉండాలి. ఇది ప్రార్థన. ప్రార్థన అంటే మన చుట్టూ మనం తిరగడం కాదు, మన కోసం మన ప్రార్థన కాదు, పరిశుద్ధుల కొరకైన ప్రార్థన, వాళ్ళ కొరకు ప్రార్థించాలి. అదే యేసుప్రభు ఈరోజు మనకు నేర్పించాలనుకున్నాడు. ఏంటంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్తం ఏంటి అంటే పరిశుద్ధుల కొరకే విజ్ఞాపనం చేయడమే దేవుని చిత్తం. కాబట్టి నేను దేవుని చిత్తం, నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలంటే నేను పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఎవరినైతే తండ్రి నాకు అప్పగించాడో వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి. యేసుప్రభువారు ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడట. అవునా? మనకు బాగా తెలుసు కదా. ప్రతిరోజు ఉదయంన దేవాలయమునికి వెళ్ళి బోధించుచు, ప్రతి రాత్రి ఒలీవుల కొండకి వెళ్ళుచు ఆయన ప్రార్థన చేయుచు ఉన్నాడట. రాత్రంతా ప్రార్థన చేయడానికి ఏంటి ఆయనకి అంత కష్టం? మన రాత్రంతా ప్రార్థన చేస్తామా? అంత కష్టం మనకేం రాలేదు కదా. రాత్రంతా ప్రార్థన చేసేంత కష్టం ఎందుకు వచ్చింది మనకి? అంత కష్టం లేదు. ఒకవేళ అంత కష్టం వచ్చిందనుకో నిద్ర పట్టదు. మన ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ రాత్రి నిద్రపోవాలని నిద్ర పట్టదు. ఎందుకు? మన సమస్య మనం భరిస్తున్నాం కదా. అదనమాట. అంటే యేసుప్రభువారు ఆయన రాత్రంతా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన మీద అన్ని బాధ్యతలు ఉన్నాయి. చాలామంది దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఇదే చెప్తారు. ఆయన అంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడట. రాత్రంతా ప్రార్థన చేయడానికి ఏంటి ఆయనకి ఆయన రాత్రంతా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటేనంట ఆయనకి దేవుడు అంత పెద్ద కుటుంబం ఇచ్చాడట.
భక్సింగ్ గారికి దేవుడు ఎంత కుటుంబం ఇచ్చాడంటే చాలా పెద్ద కుటుంబం ఇచ్చాడట. ఆ కుటుంబంలో ఉన్న దేవుని ప్రజల కొరకు, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం ఈయన ప్రార్థన చేసేవాడట. భక్సింగ్ గారికి ప్రతిరోజు ఎన్ని లెటర్లు వచ్చాయంటో వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఆయన చాలా దేశాలలో ఆయన పరిచర్య చేసేవాడు. భారతదేశం అంతట్లోని అన్ని రాష్ట్రాల్లో ఆయన సంఘాలన్నీ కూడా స్థాపించబడ్డాయి. అన్ని స్థలాల నుంచి విశ్వాసులైతేనేమి, ఆయనతో జత పనివారైతేనేమి ఆయనకు ఉత్తరాలు రాసేవారు. అన్న మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే మా బిడ్డల పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, లేకపోతే ఇలాంటి అనారోగ్యంలో ఉన్నాము, ఇలాంటి సమస్యల్లో ఉన్నాము, లేకపోతే ఇలా ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నాము, మా కోసం ప్రార్థన చేయండి అని ఆయనకు ఉత్తరం రాసేవారట. ఎందుకు రాసేవారో తెలుసా? ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి మన కష్టాల నుంచి విడుదల దయచేస్తాడు. అంత నమ్మకంతో రాసేవారట. అంత నమ్మకంతో వాళ్ళు రాశారంటే ఈయనేం చేయాలా? వాళ్ళ నమ్మకాన్ని అపనమ్మకం చేయకూడదు. అందుకని వాళ్ళు రాసిన ఉత్తరాలన్నీ కూడా ఆయన తిరిగి అవన్నీ రాత్రంతా ముందు పెట్టుకొని ఆయన ప్రార్థన చేసేవాడట. రాత్రంతా ప్రార్థన చేసేవాడట. ప్రతిరోజు అలాగైన పని ఏంటంటే ఇన్ని ఉత్తరాలు వస్తూ ఉంటే ఆయన మరి ఏం చేస్తాడు? ఆయన నమ్మి ఆయనకి రాసినప్పుడు అది అంత ప్రార్థనాపరుడు. ఈరోజు నీకు నాకు దేవుడు అనుగ్రహించిన ఈ కుటుంబము కొరకు మనమేం ప్రార్థన చేస్తున్నాం? కుటుంబం అంటే మనమే కాదు. కుటుంబం మీ అందరికీ తెలుసు కదా. కుటుంబం అంటేనంట, సరే ఇక్కడే చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనమండి. 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చూసారా? పరలోకమునందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి కుటుంబముగా మనం పిలువబడుచున్నామో ఆ తండ్రిని బట్టి నేను మోకాళ్ళు ఊని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మనం అందరము దేవుని కుటుంబములో ఉన్నవారము. మన కుటుంబాలన్నీ కూడా దేవుని కుటుంబంలో ఉన్నాం. ఆ దేవుని కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ప్రపంచం అంతటా ఉన్న దేవుని యొక్క రక్తం చేత కొనబడిన ప్రజలందరూ కూడా ఈ సార్వత్రిక సంఘములు అంటకట్టబడిన ప్రతి విశ్వాసి యేసుప్రభువారి కుటుంబములో చేర్చబడిన వారు. అలాంటి సంఘములో, అలాంటి కుటుంబంలో ఉన్న నీవు నేను ఆ కుటుంబం కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది ఎన్ని కష్టాల్లో ఉన్నారు, ఎన్ని బలహీనతల్లో ఉన్నారు, ఎన్ని ఆకలి దప్పులు గుండా వెళ్తున్నారు, ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నారు, ఎన్ని భయంకరమైన శ్రమలు గుండా వెళ్తున్నారు, ఎంతమంది హింసించబడుతున్నారు, ఎంతమంది చంపబడుతున్నారు, ఎంతమంది జైల్లో పెట్టబడుతున్నారు. దేవుని ప్రజలు ఎంత హింసించబడుతున్నారు. ఏది మనకు ఆ భారం? అంటే మనకు తగిలితేనే దెబ్బ, ఇతరులకు తగిలింది మనకు దెబ్బ కాదా? అలా కాదట. దేవుని సంఘములో అమర్చబడిన మనందరం కూడా ఎవరికి దెబ్బ తగిలినా మనకు తగిలినట్టే బాధపడతామంట. అది సంఘం అంటే. అందుకనే ఈ సార్వత్రిక సంఘములో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థించాలి. యేసుప్రభువు వారు అలా చేశాడు. ఆయన ప్రార్థన ఎలా చేశారు అంటే దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులైన వారి కొరకు విజ్ఞాపనము ఆయన చేయుచున్నాడట. ఆయన భూమి మీద ఉండగా అదే ప్రార్థన చేశాడు. భూమి మీద నుంచి ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే పని ఇప్పటికీ చేస్తున్నాడు కదా. ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము చేయుచున్నాడట. నిజమా? నిజమే కదా. మనం చేసే భక్తి వల్ల అయితే ఎప్పుడో మనం ఎగిరిపోదాం. అర్థమైందా? మనం చేసే భక్తి వల్ల అయితే సాతాను ఏ రోజో మనం తుక్కు రేగొట్టి ఓడించేసినాం. ఎందుకంటే సాతాను దగ్గర మనమేమి పెద్ద బలవంతులమేమీ కాదు. కానీ ఆ తండ్రి మన కొరకు ప్రార్థన చేయడం వల్ల మన దగ్గరికి సాతాను మన దగ్గరికి రాలేకపోతున్నాడు. అర్థమైందా? మనం ముట్టలేకపోతున్నాడు. ఎందుకు ముడతలేదో తెలుసా? మన చుట్టూ దేవుడు ఒక వలయాన్ని ఏర్పరిచాడట. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, యోబు గురించి నువ్వు ఆలోచించావా అంటే సాతాను అన్నది ఎందుకు నాకు తెలియదు, అతని చుట్టూ నువ్వేమేసావు? కంచేసేసావు కదా. నాకెందుకు తెలియదు, కానీ నేను అతని దగ్గరికి వెళ్ళాలంటే అతని చుట్టూ కంచేసావు, అందుకే నేను వెళ్ళకపోతున్నాను. ఒక్కసారి నాకు ఇచ్చి చూడు, అతను ఏం చేస్తానని చూపిస్తాను నేను నీకు.
అందుకనే నీ కొరకు నా కొరకు ఆ తండ్రి పరలోకములో విజ్ఞాపనం చేయుచున్నాడు కనుక ఆయన చేసే ప్రార్థన వల్ల ఈరోజు మనం నిలబడి ఉన్నాం భూమి మీద, ఇంకా దేవుళ్ళో ఉన్నాము. ఎలాగైనా దేవుళ్ళో కొనసాగుతున్నామంటే మన శక్తి మన భక్తి కాదు. అందుకని ఇది శక్తి చేతనే నిన్ను, బలము చేతనే నువ్వు జరిగేది కాదు, కానీ దేవుని ఆత్మ చేత జరుగుతుంది కార్యమంతా. కాబట్టి మన కొరకు యేసు ప్రభువారు భూమి మీద ఉండగా విజ్ఞాపనం చేశారు. ఆ రోజున్న దేవుని ప్రజల కొరకు ఆయన పరలోకం వెళ్ళి తండ్రి కుడిపార్శ్వము కూర్చొని ఇప్పుడు మన కొరకు కూడా విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసే ప్రార్థన వల్ల తండ్రి అయిన దేవుడు తన ఆత్మశక్తి చేత, పరిశుద్ధాత్మ చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడనమాట. ఈ రోజున మన చుట్టూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనతో ఉండడం వల్ల సాతాను మన దగ్గరికి రాలేకపోతున్నాడు, మనల్ని ఏమీ చేయలేకపోతున్నాడు. లేకపోతేనా ఇంతమంది లోకంలో ఉన్నవారిని ఎన్ని రకాలుగా వారిని బలహీనతలు పట్టుకుని ఓడించినోడు మనల్ని ఓడించలేడా? మనకంటే బలవంతులైన వారిని జయించాడు వాడు, మనల్ని జయించకపోవడం ఏంటి? అందుకన్నాడు, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక వాడిని మీరు జయించారు. అది మీ శక్తి చేత జయించలేదు, ఆ దేవుని యొక్క ఆత్మశక్తి చేత జయిస్తున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ప్రార్థన అనేది దేవుని యొక్క రక్తము చేత కొనబడిన దేవుని ప్రజల కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రజల కొరకు మనం ప్రార్థించగలుగుతామో నిజంగా దేవుడు నీకు ఏం కావాలన్నా నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన. ఇక్కడే రహస్యం. మనం దేవుడి కొరకు జీవించగలిగితే దేవుడు మనకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన వాడు. కాబట్టి దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా కొద్ది సమయం మనకు మనంగా పరీక్షించుకొని మనం ఎలాగుండాలి, మనమేం చేయాలి, ప్రార్థన అంటే ఏంటి, ఎన్ని విషయాలు దేవుడు తన వాక్యంతో మనతో తెలియచేశాడు. కాబట్టి ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో ఆ విషయాల్లో సరి చేసుకుందాం. నిజమే తండ్రి, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుల కొరకే విజ్ఞాపనం చేసావు. ఇక్కడి నుంచి నువ్వు పరలోకం వెళ్ళావు, అక్కడ కూడా విజ్ఞాపనం చేస్తూనే ఉన్నావు. ఎప్పుడూ నీ కోసం నువ్వు అడగలేదు. నేను రక్షించబడిన నాటి నుంచి ఎప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలాగుండాలి, అలాగుండాలి, నాకు అది ఇది అని ఎప్పుడు నా కోసం నేను ప్రార్థించే వ్యక్తిని నేను. నన్ను క్షమించు. ఈరోజు ప్రార్థన నా కోసం నేను చేసేది ప్రార్థన కాదు, నీ రక్తమిచ్చి కొనబడిన ఈ సార్వత్రిక సంఘములు అంటగట్టి ఉన్న నీ ప్రజల కొరకు నేను ప్రార్థించాలి. వారి యొక్క మేలు నేను కోరేనా? నువ్వు నాకు మేలు చేసే దేవుడివి. కాబట్టి అటువంటి ప్రార్థనా భారాన్ని నాకు అనుగ్రహించు. ఎడతెగక నీ సన్నిధిలో పరిశుద్ధులైన వారి కొరకు, దైవజనులైన వారి కొరకు, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి వారి కొరకు ప్రార్థించేవారిగా నన్ను సిద్ధపరచు అని ప్రభు యొక్క సహాయం కొరకే మనం ఆ రీతిగా అప్పగించుకుందాం. తర్వాత ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయండి. ఈ సార్వత్రిక సంఘంలో అంటకట్టబడిన ప్రతి విశ్వాస కుటుంబంలో ఉన్న ఆర్థికమైన సమస్యల కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థించండి. అలాగే ఎన్నో కోట్ల మంది మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారు ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థించేద్దాం. రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని దేవుడు కనికరించి మరి తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి దేవుడు విడిపించి వాక్యానుసారంగా దేవుడి వారికి నడిచేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతి, నెమ్మదిని అనుగ్రహించేలాగా పరిపాలన చేస్తున్న వారిని, నాయకులైన వారిని, అధికారులని, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగులో ప్రభు వారికి సహాయం చేసేలాగా వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ఈ రాత్రికాల సమయంలో మరి హింసించబడుతున్న దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. హింసిస్తున్న వారి యొక్క రక్షణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారు యుద్ధం చేస్తున్నారు. వారి యొక్క దేశం చుట్టూ దేవుడు కాపుదల ఉంచి యుద్ధంలో వారికి విజయాన్ని అనుగ్రహించి తిరిగి దేవుని యొక్క లేఖనము నెరవేర్చబడ్డం కొరకే, మందిరము కట్టబడ్డం కొరకే వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి హైదరాబాద్లోని హెబ్రోను కొరకు ప్రార్థన చేయండి.
ఎబ్రోన్లో ఉన్న కలవరమైన పరిస్థితి తీసివేసి సమాధానంగా పరిచర్య జరిగించట్లో ప్రభు సహాయం చేసేలాగా ఎబ్రోన్లో ఉన్న దైవ సేవకులైన వారు సేవకురాండ్లను ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడున్నా వారిని, వారి కుటుంబాలని దేవుడు బలపరిచి దేవుని సంఘాలని దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా దేవుడు అటువంటి అభిషేకం వారికి దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరుపాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజల కొరకు, అలాగే విజయనగరం కానుకొని జరుగుతున్న పరిచర్యలోను లంకిలపాలెంలో జోనాథన్ మార్టిన్ గారు వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి వారిని దైవజనులైన వారిని కూడా ఆత్మీయంగా బలపరిచి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా అక్కడ ఉన్న విశ్వాసుల యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చి ఆత్మీయంగా బలపడేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఎలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిలో ఉన్న విశ్వాసుల కొరకు అక్కడ ఉన్న వారు, వృద్ధాప్యులు ఉన్న వారికి దేవుడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. స్థానిక సంఘం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుని మందిరానికి వస్తున్న వారు మారు మనసు, రక్షణ అనుభవానికి నూతన ఆత్మలో రక్షించబడట్లో అనేక నూతనమైన వారు కూడా దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రార్థన చేయండి. అలాగే మందిరానికి వస్తున్న విశ్వాసులు ఆత్మీయంగా బలపడి దేవుడి కొరకే జీవించేలాగా దేవుడు వారి యొక్క మనసును అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్న డేవిడ్ అన్న కొరకు ప్రార్థన చేయండి. విశాఖపట్నంలో ఆయన ఇంకా విమ్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. దాదాపులో 3వ వారము ఇంకా హాస్పిటల్లోనే ఆయన ఉన్నారు. ప్రార్థన చేయండి. అన్న చాలా కష్టంలో ఉన్నారు. దేవుడు తన స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించేలాగా, అలాగే సోదరి సియోను కుమారిని కూడా దేవుడు స్వస్థపరిచేలాగా, అలాగే ఇంకా వృద్ధాప్యంలో బలహీనతలు ఉన్నవారు సువర్ణరావు గారు, సలోమి గారిని, అలాగే అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిద్దాం కొద్ది సమయం. అలాగా తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా. తర్వాత చివరగా మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా మనకి ఏమైతే ఉన్నాయో అవి కూడా దేవుడు చెప్పుకుందాం. కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుదాం.